ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బెంగళూరు హైవే అండి. బెంగళూరు హైవే నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సర్వీస్ రోడ్కి ఎంట్రీ కాగానే మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది డిఎల్ఎఫ్ గార్డెన్ సిటీ ఎంట్రన్స్ అనమాట. దీనికి పక్కనే మనకు ఒక కమర్షియల్ ప్లాట్ వచ్చిందన్నమాట. సో ఈ డిఎల్ఎఫ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఫర్ లాంగ్ డిస్టెన్స్కి వెళ్తే మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు, ఎంఎస్ఎన్, నాట్కో, ఏరోలైట్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ డెవలప్మెంట్ ఇదనమాట. సో దీని పక్కనే ఈ డిఎల్ఎఫ్లో మన కమర్షియల్ ప్లాట్ మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇవాళ మీకు హెచ్ఎండిఏ వెంచర్లో ఒక మంచి కమర్షియల్ ప్లాట్ తీసుకొచ్చానమాట. హైవే ఆనుకొని ఉంటుందన్నమాట మనకి ఇది. మీకు ఏదైతే బిట్టుగా అనిపిస్తుందో ఇదండి 271 స్క్వేర్స్ అండి. మొత్తము 3 సైడ్స్ రోడ్ అనమాట. ఈస్ట్, వెస్ట్, సౌత్ వస్తుంది. ఇది పార్క్ అండి, పార్క్ పక్కకే ఉంది ఇది ప్లాట్ అనమాట. దీని పక్కనే మనకు క్లబ్ హౌస్ అండి. మీకు ఏదైతే క్లబ్ హౌస్ అనిపిస్తుంది కదా, డిఎల్ఎఫ్ గార్డెన్ సిటీ వల్ల క్లబ్ హౌస్ అనమాట. దీన్ని ఆనుకొనే పక్కన హైవేకి ఆనుకొని సర్వీస్ రోడ్లో మనకు 271 స్క్వేర్స్ హెచ్ఎండిఏ ప్లాట్ అండి. స్క్వేర్ ఉంది బిట్టు, 3 సైడ్ల రోడ్ ఉందన్నమాట. ప్రైస్ వచ్చేసి 26,000 అండి. ఓకేనా, ఎవరన్నా కమర్షియల్ ప్లాట్ చూస్తున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. బిట్టు కూడా చిన్న బిట్ అనమాట. 271 స్క్వేర్స్ మాత్రమే అండి. ఇది రోడ్డు ముందు రోడ్ వస్తుంది, అటు ముందు ఇంకో రోడ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఎవరైనా ఇంటర్ కాలేజ్లో హెచ్ఎండిఏ లేఅవుట్ ఈస్ట్, వెస్ట్, సౌత్ వస్తుంది. 271 స్క్వేర్స్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.